హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. నువ్వంటే నాకేం ఇష్టం లేదు. మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని రూల్ ఏం లేదు. ఇష్టమైతే ఒప్పుకో, లేకపోతే ఇంకొకరిని చూసుకో. ఇందులో బలవంతం ఏమీ లేదు. నువ్వు ఓకే అంటేనే నెక్స్ట్ దేనికైనా ప్రొసీడ్ అవుదాం, లేదంటే లేదు. టేక్ యువర్ ఓన్ టైం. బాగా ఆలోచించి నీ డెసిషన్ చెప్పు అని అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చింది లాస్య. లాస్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. ఒక 4 రోజుల తర్వాత లాస్యకి కాల్ చేశాడు ఉదయ్, నాకు ఓకే అని. అటువైపు నుండి లాస్య కూడా అయితే సరే ఈవినింగ్ కలుద్దాం అని రెస్టారెంట్ పేరు చెప్పి టైం చెప్పి అమ్మయ్య ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అని రిలాక్స్ అవుదామని అనుకుంది. వెంటనే ఏదో గుర్తొచ్చిందానిలా అర్జెంటుగా అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసుకోవాలి అని ఆ పనిలో పడిపోయింది లాస్య. లాస్య తనతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆలోచనలో పడ్డాడు ఉదయ్. సరే ఏదైతే అది అవుతుంది. ఒకసారి తనని కలిసి అగ్రిమెంట్ పేపర్స్ చూస్తే తెలుస్తుంది అని ఈవినింగ్ వెళ్లాల్సిన రెస్టారెంట్ ఎక్కడో తన ఫోన్లో సెర్చ్ చేస్తున్నాడు ఉదయ్. అక్కడ లాస్య అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసి అన్నీ మర్చిపోకుండా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. డ్రెస్ ఏది వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఏదైతే ఏం, నేను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. అనవసరంగా డ్రెస్కు తగ్గ మ్యాచింగ్ సెట్ అలాంటివన్నీ టైం వేస్ట్ అని కబోర్డ్లో నుండి ఒక వైట్ టాప్ జీన్స్ తీసి ఇదే ఎక్కువ అని అనుకుని అవి టేబుల్పై పెట్టి తన ఆఫీస్ పని తను చూసుకుంటూ ఉంటుంది. ఈవినింగ్ లాస్య చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళాడు ఉదయ్. లాస్య ఎక్కడ ఉంది అని చుట్టూ చూస్తూ ఉంటాడు. ఉదయ్ అని పిలుపు వినివచ్చిన వైపు చూస్తాడు. లాస్య చెయ్యి ఊపుతూ పిలుస్తుంది, ఇక్కడికి రా అని. లాస్య ఉన్నవైపు వెళ్ళి హాయ్ లాస్య అంటూ కూర్చుంటాడు ఉదయ్. హాయ్ అని వెంటనే తన బ్యాగ్ నుండి పేపర్స్ తీసి ఉదయ్ ముందు పెడుతుంది చదువుకోమని. ఇప్పుడే కదా వచ్చింది, ముందు ఏదైనా ఆర్డర్ ఇచ్చి తర్వాత చదువుతా లాస్య అని అంటాడు ఉదయ్. ఆర్డర్ నేను చెప్పా, ముందు వచ్చిన పని చూడు అని కొంచెం గట్టిగానే అంటుంది లాస్య. చేసేదేం లేక సరే అని ఉదయ్ ఆ పేపర్స్ చదివి ఓకే నేను ఒప్పుకుంటున్నాను అని సైన్ చేస్తాడు ఉదయ్. పేపర్స్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది లాస్య. ఇంతలో లాస్య ఆల్రెడీ చెప్పిన ఆర్డర్ వస్తుంది. తింటూ లాస్య వైపు చూసి నీకు నా మీద నమ్మకం లేదా, ఇలా అగ్రిమెంట్ రాసుకొచ్చావు అని అడుగుతాడు ఉదయ్. నువ్వు మగాడివేగా, నేను నమ్మను. అయినా నువ్వు సైన్ చేసిన అందులో విషయాలు నేను కూడా నీతో చెప్పాలి. నెంబర్ 1, మన పెళ్ళి అయ్యాక నీకు నా మీద ఎలాంటి హక్కు ఉండదు. నువ్వు నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నా పర్మిషన్ లేకుండా నీ సొంత నిర్ణయం తీసుకోకూడదు. నెంబర్ 2, నేను నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోను. నెంబర్ 3, కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత మనమిద్దరం డైవోర్స్ తీసుకోవాలి, అది పరస్పర అంగీకారంతో. నెంబర్ 4, ఈ విషయాలన్నీ మన ఇద్దరి మధ్యే ఉండాలి, మా అమ్మకి అస్సలు తెలియకూడదు. నేను నీకు చెప్పాల్సింది చెప్పాను, నువ్వు ఓకే అని సైన్ చేశావు. నేను వెళ్తున్నా. ఇదిగో ఆర్డర్ చేసిన బిల్ అమౌంట్లో నా షేర్ అని టేబుల్ పైన అమౌంట్ పెడుతుంది లాస్య. బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు కదా లాస్య అని అంటాడు ఉదయ్. నేను మాత్రమే తినలేదు కదా, నువ్వు తిన్నావుగా, నువ్వు తిన్నదానికి నువ్వే కట్టు అని ఉదయ్ ఆన్సర్ కోసం కూడా వెయిట్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది లాస్య. వెళ్ళిపోతున్న లాస్య వైపు చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. వారం క్రితం జరిగింది గుర్తు చేసుకుంటూ లాస్యని చూసుకోవడానికి వచ్చాడు ఉదయ్. వాళ్ళ పేరెంట్స్తో కలిసి లాస్య వాళ్ళ ఇంటికి. వారం క్రితం లాస్యకి తండ్రి లేడు. లాస్య చిన్నతనంలోనే లాస్య వాళ్ళ అమ్మ అయిన సుధ గారిని వదిలి తన ఆఫీసులో పరిచయం అయిన ఇంకో ఆవిడని మరో పెళ్లి చేసుకున్నాడు సుధకి తెలియకుండా. విషయం తెలిసిన తర్వాత కొన్ని గొడవలు జరిగి లాస్య పేరెంట్స్ విడిపోయారు. లాస్యకి అప్పుడు 10 సంవత్సరాలు. అప్పటి నుండి తన తల్లే తన లోకం.
సుధగారు చేసే ఉద్యోగమే వారికి ఆధారం అయింది. తల్లిని బాధ పెట్టకుండా బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ తన తల్లి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటుంది లాస్య. ఈ విషయాలన్నీ ఉదయ్కి వాళ్ళ పేరెంట్స్కి తన కొలీగ్ అయిన కవిత ద్వారా సుధగారు ముందే చెప్పారు. వాళ్ళకేం అభ్యంతరం లేదని ఉదయ్ అమ్మానాన్నలైన దేవి, శ్రీనివాస్, కవిత ద్వారా సుధగారికి తెలియచేశారు. కవిత గారు దేవి గారి చిన్ననాటి స్నేహితురాలు. అలా లాస్యకి ఉదయ్కి పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాయి. పెళ్లి చూపులన్నీ సుధగారు లాస్యకి ఉదయ్ గురించిన వివరాలు చెప్తారు. ఓకే అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం, నీకు నచ్చితే నాకు నచ్చినట్లు అని అంటుంది లాస్య. ఉదయ్ రావటం, ఉదయ్ పేరెంట్స్కి లాస్య, సుధగారికి ఉదయ్ కుటుంబం నచ్చటంతో పెళ్లి గురించి మాట్లాడాలని అనుకున్నారు. మీరు ఒకరికొకరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోమని లాస్యని ఉదయ్ని గార్డెన్ వైపు పంపించారు అందరూ కలిసి. ఎలా స్టార్ట్ చేయాలి అని ఉదయ్ అనుకుంటూ ఉండగానే లాస్య అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. దానికి ఉదయ్ నేను మీకు నచ్చలేదా అని అంటాడు. మీరే కాదు, నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కేవలం మా అమ్మ ఆనందం కోసం ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నా. ఇప్పటికే 4 సంబంధాలు వెనక్కి పంపించాను. మీరు వచ్చే విషయం నాకు నిన్నే తెలిసింది. సో మీరు మీ ఇంటికి వెళ్ళి ఏ విషయం చెప్తాం అని లోపలికి వెళ్ళాక మీ పేరెంట్స్తో చెప్పండి. ఇంటికి వెళ్ళి నేను మీకు నచ్చలేదని మా అమ్మకి తెలియజేయండి, అది చాలు నాకు అని అంటుంది లాస్య. మీకు అసలు నేను ఎలా చెప్పాలో అని అనుకుంటుంటే మీరే నాకు లైన్ క్లియర్ చేశారు. నేను హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు ఉదయ్. అసలు మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు, కొంచెం క్లియర్గా చెప్పండి అని అంటుంది లాస్య. ఏం లేదండి, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నేను కూడా మా పేరెంట్స్ రాను అంటే బాధపడతారు అని వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకు ఎలా అని ఆలోచిస్తూ వచ్చాను. మీరే నాకు దారి చూపించారు అని అంటాడు ఉదయ్. లాస్య, ఉదయ్ ఇద్దరూ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అది మాట్లాడుకొని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళారు. ఉదయ్ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో ఏదో చిన్నగా చెప్పాడు. ఇంటికి వెళ్ళాక ఏ విషయం చెప్తాం అని సరే అంటూ సుధగారికి మీకు అన్ని విషయాలు కవిత ద్వారా తెలియజేస్తాం అని అక్కడి నుండి ఉదయ్ కుటుంబం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే సుధగారు, లాస్య నువ్వంటే ఉదయ్ పేరెంట్స్కి నచ్చినట్లే ఉన్నావు, మరి ఆ అబ్బాయి ఏం చెప్పాడో మరి ఎందుకు మళ్ళీ చెప్తామని అన్నారో నాకు అర్థం కావటం లేదు అని కొద్దిగా సుధగారు బాధపడ్డారు. లాస్య ఏమో అమ్మా తను నాతో బాగానే మాట్లాడాడు, వాళ్ళ సైడ్ నుంచి ఓకే అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నీకు నచ్చిన విధంగానే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్తే వాళ్ళని చేసుకుంటా, అది కాకపోతే ఇంకో సంబంధం చూడు. ఇలా వచ్చిన వాళ్ళు ఏం చెప్పలేదని మళ్ళీ చెప్తామని అన్నారని నువ్వు ఫీల్ అవ్వకు. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, చేసుకోవాలి, ఇప్పటికీ హాఫ్ డే వేస్ట్ అయింది అని అసలు ఏం జరగనట్టు లోపలికి వెళ్ళిపోయింది లాస్య. లోపలికి వెళ్ళి గుడ్ ఉదయ్, గుడ్, బాగా చెప్పావు అని మనసులో ఆనందపడింది లాస్య. మరుసటి రోజు కవిత సుధకి ఫోన్ చేసి చెప్పింది లాస్య వాళ్ళకి నచ్చింది అని. నీ సైడ్ కూడా ఓకే అయితే ఇంకో మంచి రోజు చూసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అన్నారు వాళ్ళు అంటూ చెప్పింది. సుధగారు చాలా సంతోషంగా లాస్యకి విషయం చెప్పారు. నీకు ఆ అబ్బాయి సరిగ్గా సరిపోయాడు అని అనిపించింది. వాళ్ళ పేరెంట్స్, ఆ అబ్బాయి పద్ధతి అన్నీ నాకు నచ్చాయి. మన సంబంధం వాళ్లకు ఓకే అని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా ఉంది అని సుధగారు లాస్యకి చెప్పి లాస్య రూమ్ నుండి బయటకు వచ్చారు. ఏమైంది ఈ ఉదయ్కి, నేను నచ్చలేదని చెప్పమంటే ఇలా చేశాడు. నేనేమో మా అమ్మకి అంత బాగా చెప్పాను నీ ఇష్టం అని, ఎలాగూ ఉదయ్ వద్దు అంటాడు అని నమ్మి అమ్మకి ఉదయ్ వాళ్ళ సంబంధం ఓకే అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఉదయ్ నంబర్ కూడా నా దగ్గర లేదు, అనవసరం అని అనుకున్నా. ఇప్పుడెలా, ఈ ఉదయ్ ఎందుకు ఇలా చేశాడు అని తెలుగులో ఉన్న కొత్త రకం తిట్లన్నీ కలిపి మనసులో ఉదయ్ని తిట్టుకుంటూ ఉంది లాస్య. సరిగ్గా అప్పుడే లాస్య ఫోన్ మోగింది. చూస్తే అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేయగానే
అవతలి నుండి మాట్లాడేది ఉదయ్. లాస్యకి విపరీతంగా కోపం వచ్చింది. ఉదయ్ అని తెలియగానే అసలు నేను నీకు చెప్పిందేంటి? నువ్వు నాకు చేసిందేంటి? ఉదయ్, మా అమ్మ కోసం సైలెంట్గా ఉన్నాను. నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదని నాకు చెప్పి నువ్వు చేసిందేమీ బాగలేదు అని ఉదయ్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు లాస్య. ఒక్క నిమిషం లాస్య, నేను చెప్పేది విను. నేను ఇలా చేసింది మన ఇద్దరి మంచి కోసం. నీకిప్పుడు నేను చెప్పినా నువ్వు వినే పొజిషన్లో లేవు. నీ కోపం తగ్గాక కాల్ చెయ్యి, ఇదే నా నంబర్ అని ఉదయ్ కాల్ కట్ చేస్తాడు. చేసిందంతా చేసి నా మంచి కోసం అని అంటున్నాడు. అనవసరంగా కమిట్ అయిపోయా అమ్మ దగ్గర. నాకేం అభ్యంతరం లేదని వీడిని నమ్మి అని బాధపడింది లాస్య. సుధాకర్ మాత్రం లాస్య నాకు నచ్చితే ఓకే అని అనింది అనుకుంటూ, లాస్య, నాకు ఉదయ్ వాళ్ళ సంబంధం నీకు సరిపోతుంది అని నమ్మకంగా ఉంది. కవిత ద్వారా తెలిసింది ఉదయ్ చాలా మంచివాడు అని. చక్కగా వాళ్ళ అమ్మా నాన్న ఏం చెప్తే అది బుద్ధిగా వింటాడు అని. అంతేనా దేవి గారు? అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుందంట. తనకి ఉదయ్ ఎలానో వచ్చే కోడలు అలానే. కోడల్ని కూతుర్లా చూసుకుంటా అని అనేదట కవితతో. శ్రీనివాస్ గారు కూడా చాలా మంచి మనిషి అని వాళ్ళ గురించి కవిత చెప్పింది అంతా లాస్యకి చెప్తుంది. అమ్మ ఫిక్స్ అయినట్లు ఉంది. ముందు ఆ ఉదయ్తో మాట్లాడాలి. ఏదో మన ఇద్దరి మంచి కోసం అని తెగ డైలాగ్ వేశాడు. ఏంటో కనుక్కోవాలి అని అనుకొని ఒకసారి ఉదయ్కి కాల్ చేస్తే ఏదైనా దారి దొరుకుతుంది అని అనుకొని సుధగారితో, అమ్మా కొంచెం అర్జెంట్ వర్క్ అని అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళి ఉదయ్కి కాల్ చేసింది. ఈ కథ పేరు లాస్య ప్రియ మధ్యలో ఉదయ్. రచన మంజు గారు. అర్జెంట్ పని ఉంది అని రూమ్లోకి వెళ్ళి ఉదయ్కి కాల్ చేసింది లాస్య. లాస్య నెంబర్ స్క్రీన్ మీద కనపడగానే మేడం గారికి కోపం తగ్గినట్లు ఉంది, అందుకే ఫోన్ చేసింది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఉదయ్. నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది లాస్య. వెయిట్ మేడం, మొన్న పద్ధతిగా పెళ్లి చూపుల్లో మీరు అని గౌరవంగా పిలిచి ఇప్పుడు నువ్వు అని అంటున్నావు. అంత క్లోజ్ అయ్యామా మనం అని అంటాడు ఉదయ్. నీకు అంత లేదు. నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేయమంటే నీ సైడ్ నుండి క్లియరెన్స్ ఇచ్చావు. అది నాకు ఒక మాట కూడా చెప్పకుండా. నాకు కోపం రాదా నువ్వు చేసిన దానికి? అందుకే మీరు అనలేదు, గారు అనలేదు. ఈ లాస్య రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి. ఒక్కసారి పోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ దొరకదు అని అంటుంది. ఏం యాటిట్యూడ్ నీది లాస్య అని మనసులో అనుకుంటూ, ఇంతకీ మేడం గారు ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ఉదయ్. చెప్తాను. అసలు నీ ప్లాన్ ఏంటి అని నాకు అర్థం కావటం లేదు. కొంచెం క్లియర్గా చెప్పు అని అంటుంది లాస్య. అది చెప్పాలని నీకు కాల్ చేశాను. ఎక్కడ విన్నావు నువ్వు? అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అని అంటాడు ఉదయ్. సరే, నువ్వు ఇచ్చిన షాక్కి అసలు నువ్వు నా ముందు ఉంటే ఇంకోలా ఉండేది. ఫోన్ చేసావు కాబట్టి సరిపోయింది. ముందు అసలు నీ ప్లాన్ అదే, మన ఇద్దరి మంచి కోసం అని అన్నావుగా, అదేదో చెప్పు. మంచో కాదో నేను చెప్తా అని అంటుంది లాస్య. చెప్తాను లాస్య, చెప్తాను. కానీ ఇలా ఫోన్లో కాదు. ఈవినింగ్ అలా మీ ఆఫీస్కి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి రా, అంతా వివరంగా చెప్తాను అని ఉదయ్ అంటాడు. సరే అని అంటుంది లాస్య. ఆఫీస్కి వెళ్ళింది. కానీ లాస్య ఎక్కడా పని మీద ఫోకస్ చేయటం లేదు. అది చూసి ఏంటి మ్యాటర్ అని అడిగింది లాస్య కోలీగ్ కమ్ ఫ్రెండ్ అయిన రమ్య. అసలు దీనికంతా కారణం ఆ ఉదయ్. ఇప్పటి వరకు 4 ప్రపోజల్స్ ఏ ఇబ్బంది లేకుండా సైలెంట్గా పంపించాను. ఈ ఉదయ్ నన్ను బోల్తా కొట్టించాడు. నేను మా అమ్మ దగ్గర కమిట్ అయ్యాను. తనకి ఓకే అయితే నాకు ఓకే అని. జరిగిందంతా చెప్తుంది రమ్యతో లాస్య. ఏదో ఉంది, ముందు ఉదయ్ ప్లాన్ ఏంటో తెలుసుకో. నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు తగ్గట్టుగా మార్చుకో. నీకు ఇంకొకరు చెప్పాలా లాస్య అని అంటుంది రమ్య. ఈవినింగ్ కాఫీ షాప్ దగ్గర ఉదయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లాస్య. ఉదయ్ వస్తాడు. లాస్య,
లాస్యాన్ని చూస్తూ హాయ్, వెయిట్ చేయించానా ఏమైనా? కొద్దిగా అనుకోకుండా పనిపడితే 15 మినిట్స్ లేట్ అయింది అని అంటాడు ఉదయ్. ముందు ఇక్కడికి రమ్మన్న విషయం చెప్పు, ఏంటి నీ ప్లాన్ అని అడుగుతుంది లాస్య. ఉదయ్ మాత్రం చాలా కూల్గా, ఇక్కడ కాఫీ బాగుంటుంది అని అంటారు కదా, ఏ ఫ్లేవర్ ఆర్డర్ చేద్దామని అంటాడు. లాస్య మనసులో అసలు కాఫీ మొహం కూడా చూడని వాళ్ళ అంత తొందర ఏంటో అని అనుకొని, నువ్వు ఇక్కడికి కాఫీ కోసం వచ్చావా? ఆర్డర్ నేను ఇచ్చా కానీ నువ్వు ముందు చెప్పు అని విసుగ్గా అంటుంది. ఏం లేదు లాస్య, నా సంగతి సరే కానీ అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎందుకు లేదో అది చెప్పు అని అంటాడు ఉదయ్. అడగాల్సింది నేను, చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. అయినా నా పర్సనల్ విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది లాస్య. ఓకే ఓకే, ఏదో నీకు హెల్ప్ చేద్దామని అడిగాను అంతే, ఏదో నీ సొమ్ము పోతున్నట్లు ఫీల్ అవుతున్నావు. సరేలే, నేనే చెప్తా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఎందుకంటే అక్కడే కొంచెం రిస్క్ ఉంది. తనకి తన వాళ్ళు కావాలి, నేను కావాలి. అందుకే ముందు అటువైపు నుండి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఇంట్లో కూడా తెలియదు. ముందు తన వైపు నుండి క్లియరెన్స్ వచ్చాక మా పేరెంట్స్కి చెప్పాలనుకున్నా. ఎలాగూ వాళ్ళు వద్దు అని అనరు, నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడు ఉదయ్. మధ్యలో ఉదయ్ మాటలకు అడ్డుపడుతూ, మరి ఇంకేంటి, ముందు నువ్వు మీ పేరెంట్స్కి చెప్తే మనకి అసలు పెళ్లి చూపులు జరిగేవి కాదు కదా అని అంటుంది లాస్య. నువ్వు నాకు పూర్తిగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వు, మొత్తం చెప్తాను అంటూ ఉదయ్ అంటాడు. కానీ తనకి అనుకోకుండా ఆఫీస్ వర్క్పై 1 ఇయర్ అబ్రాడ్కి వెళ్ళవలసి వచ్చింది. రీసెంట్గానే వెళ్ళింది, 10 డేస్ బ్యాక్. ఇప్పుడు తను ఇక్కడ లేదు. తను రావాలి, వచ్చాక వాళ్ళ ఇంట్లో చెప్పాలి, తర్వాత మా పెళ్ళి అని అంటాడు ఉదయ్. అబ్రాడ్ వెళ్లకుండా ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, ఎందుకు వెళ్ళటం? నువ్వంత ముఖ్యమైతే ఆ జాబ్ రిజైన్ చేయొచ్చు కదా అని అంటుంది లాస్య. ఎస్ లాస్య, కానీ తను కాంట్రాక్ట్పై సైన్ చేసింది. కాంట్రాక్ట్ అంటే నీకు తెలుసు కదా, ఇప్పుడు ఏం చేయలేం. ఏముంది, జస్ట్ ఓన్లీ 1 ఇయర్ వెయిట్ చేస్తా తన కోసం అని అంటాడు ఉదయ్. తనకి నీతో పెళ్లి చూపుల విషయం కూడా చెప్పాను. నువ్వు నాతో ఆ రోజు చెప్పిన విషయాలు కూడా చెప్పాను. తనే నాకు ఒక ఐడియా ఇచ్చింది. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, 1 ఇయర్ తర్వాత డివోర్స్ తీసుకోండి. అంతలో నా ప్రాజెక్ట్ వర్క్ అయిపోయి నేను వస్తాను. అందులో నీకంటే లాస్యకే ఎక్కువ లాభం. నువ్వు తను నచ్చలేదని చెప్తే నీకు ఇంకో 4 మ్యాచెస్ చూస్తారు. కానీ తను ఎంతమందిని తన మదర్కి తెలియకుండా పంపిస్తుంది? ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చెప్తే అప్పుడైనా విషయం తెలిసిపోతుంది. అదే నువ్వైతే తనకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ అమ్మ కోసం పెళ్లి చేసుకున్నట్లు ఉంటుంది. తర్వాత ఏదో కారణాల వల్ల విడిపోయారని చెప్పి మళ్ళీ పెళ్లి అన్నా కూడా లాస్య మాటకి ఎవరూ అడ్డు చెప్పరు అని చెప్పింది నా డార్లింగ్ అని అంటాడు ఉదయ్. ఎలా ఉంది ప్లాన్ లాస్య అని అంటాడు ఉదయ్. లాస్య ఆలోచిస్తూ ఉంది. నాకు ఒక డౌట్, నీకు ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది కదా, మరి నీకు పెళ్ళయి డైవోర్స్ తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఏం చెప్పి ఒప్పిస్తావు మీ పెళ్ళికి అని అడుగుతుంది లాస్య. దానికి కూడా ఏం చేయాలి అని నా డార్లింగ్ ఐడియా చెప్పింది. అది ఇప్పుడు అవసరం లేదు, అది తను ఇంప్లిమెంట్ చేసేది. తను వాళ్ళకి ఏదో చెప్పి ఒప్పించేలా చేస్తుంది. అదంతా నా డార్లింగ్ చూసుకుంటుంది మా పెళ్లి గురించి. యూ డోంట్ వరీ. ఇప్పుడు చెప్పు, నీకు మంచి జరుగుతుంది నా వల్ల. నీతో పెళ్లి వల్ల నాకు కొంచెం ఫేవర్ జరుగుతుంది. అనవసరంగా నన్ను నువ్వు అరిచావు. మంచి కాఫీ తాగుదామని ఫ్లేవర్ అడిగినా చెప్పలేదు అని అంటాడు ఉదయ్. మంచి ఫ్లేవర్ గురించి తర్వాత కానీ ఇందులో నీకు జరిగే ఫేవర్ ఏంటి అని అడుగుతుంది లాస్య. ఏం లేదు లాస్య, నాకు వేరే ఇంకెవరితో పెళ్ళైనా మా రిలేషన్ బ్రేక్ చేయలేం కదా. అదే నీతో అయితే మనిద్దరికీ ముందే మన రిలేషన్ తెలుసు కనుక బ్రేక్ చేసుకోవచ్చు కదా. అదే నాకు నీ నుండి జరిగే ఫేవర్ అని అంటాడు ఉదయ్. సరేలే, ఫీల్ అవ్వకు. ఇక్కడ ఉన్న వాటిలోనే మంచి ఫ్లేవర్ ఆర్డర్ చేశాను నేను. వచ్చింది, ముందు తాగు,
తర్వాత తీరిగ్గా కూర్చొని నన్ను అందువు గాని అని అంటుంది లాస్య. నేను ఈ విషయం గురించి కొంచెం ఆలోచించుకొని నీకు కాల్ చేస్తా అని అంటుంది లాస్య. ఓకే, అలానే. నీది ఒక పిక్ తీసుకుంటా నేను, నీకు ఇష్టం అయితే అని అడుగుతాడు ఉదయ్. ఎందుకు అని అడుగుతుంది లాస్య. నీ ఫోటో ఒకటి సెండ్ చేయమని అడిగింది నా డార్లింగ్, అందుకు. ప్లీజ్ ఒకటే కదా అని అంటాడు ఉదయ్. నీ ఇష్టం, తీసుకో అని సీరియస్గా ఫేస్ పెడుతుంది లాస్య. ఈ ఒక్క పిక్ చాలు నా డార్లింగ్ భయపడటానికి, కొంచెం స్మైల్ అవ్వచ్చుగా అని అంటాడు ఉదయ్. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. మళ్ళీ ఫోజు స్మైల్ అంట. పైగా అన్నిసార్లు నా డార్లింగ్ నా డార్లింగ్ అని నాకు చెప్పాలా? తనకి ఒక పేరు ఉంటుంది కదా, అదేదో చెప్పు, వినలేక చస్తున్నా అని అంటుంది లాస్య. నువ్వు జలస్ ఫీల్ అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది లాస్య. నా డార్లింగ్ పేరు ప్రియా, తనే నా గుండె లయ అని ఉదయ్ ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఆపు బాబు, నీ కవిత్వం వినే ఓపిక లేదు. వింటే మళ్ళీ నేను ఇంకో కాఫీ తాగాలి అని అంటుంది లాస్య. అసలు నువ్వు ఒక్కసారి నా ప్రియను చూస్తే తెలుస్తుంది, ఎంత అందంగా ఉంటుంది. అసలు నీకు నా లవ్ స్టోరీ చెప్పాలి అని ఉదయ్ అంటుంటే, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఇంకోసారి తీరిగ్గా వింటాను నీ లవ్ సోది. అదే ఐ మీన్ నీ లవ్ స్టోరీ. బాయ్ అని వెళ్ళిపోతుంది లాస్య. ఏంటి, నా లవ్ని సోది అని అన్నదా లాస్య? చెప్తా చెప్తా, నాకు టైం వస్తుంది, అప్పుడు ఎక్కడికి పోతుంది? కాళ్ళు చేతులు కట్టేసి మరీ చెప్తాను, వెనక ఏం చేస్తుంది అని కాఫీ తాగి వెళ్ళిపోయాడు ఉదయ్. నెక్స్ట్ డేకి బాగా ఆలోచించుకొని లాస్య ఉదయ్కి కాల్ చేస్తుంది. నువ్వు అన్నట్లు నాకు నీతో పెళ్ళికి ఓకే, కానీ మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. రేపు పెళ్ళయ్యాక నీకు నాకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. అందుకు ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. ఈ డీల్ నీకు ఓకే అయితే నువ్వు రేపు పొద్దున్న నాకు కాల్ చేయి. అగ్రిమెంట్ డీటెయిల్స్ అన్నీ నీకు మెసేజ్ చేస్తాను ఇప్పుడు అని చెప్తుంది ఉదయ్కి లాస్య. తర్వాత ఉదయ్ లాస్య అగ్రిమెంట్ డీల్పై మాట్లాడటానికి వెళ్తాడు లాస్య చెప్పిన ప్లేస్కి. అప్పుడే లాస్య కొన్ని కండిషన్స్ పెడుతుంది. పెళ్లి తర్వాత వాళ్ళ రిలేషన్ గురించి ఉదయ్ లాస్య పెట్టిన కండిషన్స్ అన్నీ వింటాడు. దానికి తగ్గట్టుగా పేపర్స్ రెడీ చెయ్యాలి. చెప్పు, నీకు ఓకేనా అని అడుగుతుంది. ఉదయ్, నేను ప్రియతో ఒకసారి నీ కండిషన్స్ డిస్కస్ చేసి నీకు ఏ విషయం చెప్తా అని అంటాడు. సరే, నీ ఇష్టం. ఇంట్లో మా అమ్మ మీ పేరెంట్స్తో మన విషయంలో ముందుకు ప్రొసీడ్ కానంత వరకు ఓకే. తర్వాత ఏం జరిగినా నువ్వే ఏదైనా చేయాలి, నేను అస్సలు ఇన్వాల్వ్ కాను అని అంటుంది లాస్య. ఇప్పుడు కొన్నాళ్ళు మంచి రోజులు లేవు అని, తర్వాత మన విషయంలో నెక్స్ట్ చేయాల్సినవి చూడాలని మా పేరెంట్స్ మీ బ్రదర్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇప్పుడు మనకి టైం ఉంది అని అంటాడు ఉదయ్. అదే ఇప్పుడు చెప్తున్నా, నువ్వంటే నాకేం ఇష్టం లేదు. మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని రూలేం లేదు. ఇష్టమైతే ఒప్పుకో, లేకపోతే ఇంకొకరిని చూసుకో, అందులో బలవంతం ఏమీ లేదు. నువ్వు ఓకే అంటేనే నెక్స్ట్ దేనికైనా ప్రొసీడ్ అవుదాం, లేదంటే లేదు అని ఉదయ్తో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది లాస్య. తర్వాత ఉదయ్ లాస్య నెక్స్ట్ రెస్టారెంట్లో మీట్ అయినప్పుడు ప్రియతో లాస్య కండిషన్స్ అన్నీ డిస్కస్ చేశా అని అగ్రిమెంట్ పైన సైన్ చేస్తాడు ఉదయ్. అలా జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. అంతలోనే, సార్ బిల్ వేయించాలా, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు అక్కడి బాయ్. నో, ఇట్స్ ఇనఫ్, చాలు, బిల్ తీసుకురండి అని పే చేసి వెళ్ళిపోతాడు ఉదయ్. ఇంటికి వెళ్ళాక లాస్య అగ్రిమెంట్ పేపర్స్ని ఎవరూ చూడకుండా పైన ఉన్న లాకర్ షెల్ఫ్లో పెడుతుంది. సుధగారు, లాస్య, దేవి గారితో నేను మాట్లాడాను. మంచి రోజులు కొన్నాళ్ళు లేవు, వెయిట్ చేయాలి, 1 నెల. నీకు ఉదయ్ నచ్చాడు కదా, నువ్వు నాలా ఒంటరిగా ఉండకూడదని, నీకు మంచి కుటుంబం ఇవ్వాలనే తాపత్రయం అని సుధగారు లాస్యతో అంటుంటే, లాస్య ఫేస్ పై నవ్వు తెచ్చుకొని నీ ఇష్టమమ్మా అని తన రూంలోకి వెళ్తుంది. రూంలోకి వెళ్ళిన లాస్య అసలు అమ్మకి నాకు పెళ్లి చేయాలి అని ఆలోచిస్తుంది. కానీ తను నాకు పెళ్లి చేసి పంపితే ఒంటరిది అవుతుందని ఎందుకు అనుకోవటం లేదు? నాన్న మమ్మల్ని మోసం చేసి తన దారి తాను చూసుకున్నా
తను మాత్రం హ్యాపీగా ఉన్నాడు. మా అమ్మ మాత్రం ఎన్నో బాధలు పడింది. బయట ఉద్యోగం చేసే దగ్గర కూడా భర్త తోడు లేడని తెలిస్తే కొంతమంది వెధవులు రౌడీగా ఉంటారు. ఎప్పుడూ వాళ్ళ నుండి, వాళ్ళ చూపుల నుండి తప్పించుకుంటూ ఎంతో ధైర్యంగా నన్ను పెంచింది. నా కోసం ఎంతో కష్టపడింది. కొందరు ఎక్కడైనా ఫంక్షన్లో, పెళ్లిలో అమ్మాయిని దెప్పిపొడుస్తూ మాట్లాడినా, మనసుకు బాధ కలిగించినా ఓర్చుకుంది. తనలా నా జీవితం ఉండకూడదని ఆలోచిస్తుంది. పిచ్చమ్మ. ఇప్పుడు నాకు పెళ్లి చేయాలనుకున్నా ఉదయ్ కూడా ఇంకో అమ్మాయిని ప్రేమించిన వాడే. తనే తన దారి కోసం వెతుకుతున్నవాడు. ఎక్కడ ఉన్నాడమ్మా మంచి మగాడు? అందరూ అందరే. నేను ఉదయ్తో పెళ్లికి ఒప్పుకున్నా. నేను నిన్ను మోసం చేస్తున్నా. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కొంచెం గట్టిగా అంటే ఆ రోజు నీకు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అందుకే నువ్వు చెప్పే మాటకి డైరెక్ట్గా ఎదురు చెప్పలేకపోయి వచ్చిన సంబంధాలను చెడగొట్టి పంపించాను. కానీ ఎంతకాలం అలా? అందుకే ఇలా ఉదయ్తో అగ్రిమెంట్ పెళ్లికి రెడీ అవుతున్నా. కానీ నేను చేసిన పని కొంతకాలం నీకు బాధ కలిగించినా తర్వాత నువ్వే అర్థం చేసుకుంటావు. నీ మాట ప్రకారం పెళ్లి చేసుకుంటా. నా నిర్ణయం ప్రకారం నీకు తోడు ఉంటా. ఒకవేళ నేను పెళ్లి చేసుకునేవాడు నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పి తర్వాత తను మనం వాడి మీద ఆధారపడ్డామని చులకన చేస్తే నేను భరించలేను. ఇక ఆ జీవిత చక్రంలో ఇరుక్కుపోయి నిన్ను ఒక్కదాన్ని వదిలేయలేను. అందుకే ఈ అగ్రిమెంట్ పెళ్లి. 1 సంవత్సరం తర్వాత నీకు నేను, నాకు నువ్వు. చాలు. లైఫ్ లాంగ్ నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో నా వర్క్ వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది. అక్కడి నుండి, ఈ సమాజం మాటల నుండి దూరంగా మనం ఎవరో కూడా తెలియని ప్లేస్ వెళ్ళిపోదామమ్మా అని లాస్య తన మనసులో అనుకుంటూ బాధపడుతుంది. తర్వాత ఒక మంచి రోజు లాస్య, ఉదయ్ల నిశ్చితార్థం జరుగుతుంది. చూసే వాళ్ళకి ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా అనిపించింది. అదే మాట అక్కడ వాళ్ళు అంటుంటే విన్నది లాస్య. వాళ్ళ మాటలకు తనలో తానే నవ్వుకొని, అసలు ఎలా అంటారో ఇలాంటి మాటలు. ఈరోజు పెళ్లి చేసుకొని రేపు విడాకులు తీసుకునే మేము ఒకరి కోసం ఒకరు సో ఫన్నీ అని నవ్వుతుంది. లాస్య నవ్వటం మొదటిసారి చూసిన ఉదయ్, నీ నవ్విన నువ్వు చాలా అందంగా ఉన్నాయి లాస్య అని బయటికి అంటాడు. లాస్య, ఏంటి బాబు కొత్తగా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉంది లాస్య, ప్రియ కాదు. ప్రియకి తెలిస్తే ఫీల్ అవుతుంది నన్ను పొగిడావని. నీ కవిత్వం ప్రియ దగ్గర చూపించు, నా దగ్గర కాదు అని మళ్ళీ నార్మల్గా అయిపోతుంది లాస్య. అప్పుడు కానీ ఉదయ్కి తను లాస్యతో ఏమన్నాడో తెలియలేదు. వెంటనే తేరుకొని, నేను అన్నదాంట్లో తప్పేం ఉంది? ఏదో ఎప్పుడూ చిటపట్లాడుతూ ఉండే నువ్వు ఈరోజు నవ్వుతుంటే బాగుంది అని చెప్పాను. తప్ప ఏమైనా? నా డార్లింగ్ ఏమీ అనుకోదు, నన్ను అపార్థం చేసుకోదు, నాకు తెలుసు అని అంటాడు ఉదయ్. పంతులు గారు, దేవి, సుధగార్లతో, అమ్మా ఇంకో 20 రోజుల్లో వీళ్ళ జాతకాలకి సరిపోయే ముహూర్తం ఉంది. లేకపోతే ఇంకో 2 నెలల తర్వాత ఉంది. మీకు ఏది వీలవుతుందో చెప్తే అదే రాస్తాను లగ్నపత్రికలో అని అంటాడు. ఉదయ్ వెంటనే 20 రోజుల్లో ఉందన్నారుగా, అదే రాయండి అని అంటాడు. ఉదయ్ అన్న మాటలు విన్న దేవి, శ్రీనివాస్ వాళ్లకు అయితే ఒకటే నవ్వు వచ్చింది. సుధగారి పరిస్థితి అంతే. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు అని దేవి గారు సుధగారి వైపు చూస్తూ అంటారు. సుధగారు తన అంగీకారాన్ని నవ్వుతూ తల ఊపుతూ చెప్తారు. లాస్య, ఎందుకు అంత తొందర నీకు అని అంటుంది ఉదయ్తో. నీకోసమే లాస్య, అలానే నా డార్లింగ్ కోసం అని అంటాడు ఉదయ్. సుధగారు కూతుర్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. దేవిగారైతే లాస్య కోసం అన్నీ దగ్గరుండి సెలెక్ట్ చేశారు. లాస్య టేస్ట్కు తగ్గట్లుగా చీర, దానికి సరిపోయే నగలు లాస్యను చూసి దగ్గరికి తీసుకున్నారు. నాతో ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయి రావాలనుకున్నాను. నీకు నాకు మధ్య అత్తాకోడళ్ళ రిలేషన్ ఉన్నా నువ్వు నేను మంచి ఫ్రెండ్స్లా ఉందాం అని అన్నారు. నిశ్చితార్థం జరిగాక మరుసటి రోజున లాస్య, ఉదయ్లను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తారు దేవి, శ్రీనివాస్ గారు. అది పూర్తి కాబోతున్న ఇల్లు. లాస్యని చూస్తూ, లాస్య, ఇది నీ ఇల్లు. మీ పెళ్లి తర్వాత మీరు ఉండబోయే ఇల్లు. డిజైన్, డీటెయిల్స్ అన్నీ నీకు ఉదయ్ తెచ్చిస్తాడు.
నీకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకో అని మొత్తం ఇల్లంతా తిరుగుతూ చెప్తుంటారు దేవి గారు. ఇదంతా ఎందుకంటీ అని అంటుంటే, లాస్య ఆంటీ ఏంటి లాస్య, అత్తమ్మ అని పిలు అని అంటారు దేవి గారు. కొంచెం మొహమాట పడుతూ అత్తమ్మ అని అంటుంది లాస్య. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అడుగుతుంది లాస్య. ఏం లేదు లాస్య, నాకు ఎంతో ఉండేది కొంచెం ప్రైవసీ కావాలని నాకు పెళ్ళైన కొత్తలో. తర్వాత ఎలాగూ బాధ్యతలు తప్పవు. కనీసం కొంతకాలమైనా నేను నా భర్త హ్యాపీగా ఉండాలని. కానీ అప్పటి పరిస్థితుల వల్ల మాకు అది సాధ్యపడలేదు. నువ్వు నాలాంటి దానివేగా. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా అనిపిస్తుందో అని నాకు తెలుసు. అందుకే కొన్నాళ్ళు ఉండండి. మీకు మేము దూరంగా లేము కదా. మీకు ఏదైనా అవసరం అయితే నేనైనా మీ అమ్మగారైనా కాల్ చేస్తే అరగంటలో మీ ముందు ఉంటాం. అంతే కదా. వేరే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు హ్యాపీగా ఎలా ఉండాలో అది ఆలోచించు. ఓకేనా? పద, ఇప్పటికే లేట్ అయింది అని అంటారు దేవి గారు. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు మనకి చెప్పకుండా అని చూస్తూ బయటికి వస్తారు దేవి గారు, లాస్య. అక్కడే బయట ఉన్న బిల్డర్తో వీలైనంత త్వరగా కంప్లీట్ కావాలని మాట్లాడుతూ ఉంటారు ఉదయ్, శ్రీనివాస్ గారు. ఇక వెళ్దామా అని అందరూ బయలుదేరారు. ఇదండి కథ. ఎలా ఉందండి కథ? మీకు నచ్చింది కదా? మీకు నచ్చింది కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.